నమస్తే, నేను మధు. నారా లోకేష్ సోషల్ మీడియా మీద ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏంటి అంటే 16 ఏళ్ల లోపు అంటే 16 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి సోషల్ మీడియాను దూరం చేయాలని అనుకుంటున్నారు. అయితే దీనివల్ల నారా లోకేష్ గారికి ప్లస్సా మైనస్సా, మరి దీనివల్ల ఎటువంటి వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి, మరి ఇది మంచి అంటారా చెడంటారా అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం అండి. మేడం, నారా లోకేష్ గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. 16 ఏళ్ల లోపు పిల్లలకి సోషల్ మీడియాని బ్యాన్ చేయాలి అని చెప్పేసి. మరి ఇది మంచి అంటారా చెడంటారా? చాలా మంచి నిర్ణయం అండి. అంటే ఆయన ఇంకా మేము దీన్ని పరిశీలిస్తున్నాం అన్నారు. నిన్న దావోస్ పర్యటనలో ఆయన ఈ మాట అన్నారు. అంటే నిజంగా ఈ నిర్ణయం తీసుకుంటే కనుక అయితే ఇది మనందరం కూడా మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఇవాళ పరిస్థితి మీరు కనుక చూస్తే పిల్లల మీద చాలా రకాల దాడులు ఉన్నాయి. ఒకటి సోషల్ మీడియా దాడి అయితే, ఇంకోటి ఆహారం దాడి చేస్తుంది. అంటే కల్తీ ఆహారం. వాళ్ళు తింటున్న ఫుడ్ అంతా కూడా వాళ్ళని శారీరకంగా అంటే వాళ్ళ వయసుకు మించి ఎదగడం, వాళ్ళ ఆలోచనలు కూడా పరిపక్వత లేకుండానే వాళ్ళు ఒక పెద్ద తరహాగా అయిపోవడం, రకరకాల సమస్యలు. దీనివల్ల సైకలాజికల్గా వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈరోజు మీరు కనుక చూసుకుంటే ఎక్కువ మంది డిప్రెషన్కి లోన్ అవుతున్నారు మనం గమనిస్తే కనుక అయితే. సో వీటన్నింటికీ అడ్డుకట్ట వేయాలంటే ముందుగా చేయాల్సింది సోషల్ మీడియా బ్యాన్. ఎవరికి? 16 ఏళ్ల లోపు పిల్లలకి. తప్పులేదు. ఈవెన్ 17 ఏళ్ల వరకు పెట్టినా కూడా తప్పులేదు నన్ను అడిగితే. ఎందుకంటే మీరు ఇప్పుడు కాదండి, ఒక మందు తీసుకొస్తారు మార్కెట్లోకి అనుకుందాం. మందు ఏం చేస్తున్నారు? మీరు టెస్ట్ చేసి ఆ మందు వల్ల దుష్ఫలితాలు ఉంటాయా లేదా చూసాకే కదా ఒక మందో లేకపోతే ఒక ఫుడ్డో ఒక ప్రోడక్టో మార్కెట్లో వదులుతున్నారు. మరి అలాగా ఇలాంటి కొత్త కొత్త యాప్స్ వచ్చినప్పుడు, లేదు కొత్త కొత్త ఫోన్స్ కావచ్చు మరొకటి కావచ్చు వచ్చినప్పుడు వాటి దుష్ఫలితాలు పిల్లల మీద ఎలా ఉంటాయని మీరు ఎందుకు టెస్ట్ చేయట్లేదు? చెయ్యాలి కదా. దానివల్ల ఏమవుతుందంటే ఓకే ఇది ఈ పిల్లలకే. వాళ్ళు ఇప్పుడు మీరు సినిమాలు ఎలాగైతే 18 ఏళ్ల లోపు వాళ్ళు చూడకూడదు అంటున్నారు, తాగడం కూడా 18 ఏళ్ల లోపు వాళ్ళు చేయకూడదు అంటున్నారు. అంటే చేసేవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ప్రతి రూల్ని అతిక్రమించే వాళ్ళు ఉంటారు. కానీ దీనికి ఎలా ఉండాలంటే వాళ్ళ పేరుతోటి ఫోన్ ఉందా లేదా, అది ఆటోమేటిక్గా అది ఏమంటారు ఆ ఫోన్ పనిచేయకూడదు. అట్లాంటి టెక్నాలజీని రూపొందించాలి. ఏ టెక్నాలజీ వచ్చినా దాని మంచి చెడులు బేరీజ్ వేసుకుంటే కానీ మార్కెట్లోకి వదలకూడదని మనం చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా పిల్లల మీద ఇప్పుడు తొందరగా వాళ్ళు ఫిజికల్గా వాళ్ళకి ఒక మార్పు వచ్చేస్తుంది, మెంటల్ మెచ్యూరిటీ కూడా ఎక్కువైపోతుంది. సో ఇలాంటివి చూసారనుకోండి, స్వేచ్ఛ వేరు ఇది వేరు కదా. స్వేచ్ఛ అంటే అన్ని అడ్డమైన సైట్లు చూడడం కాదుగా, లేదు అడ్డమైన ఇది వేసుకోవటం కాదుగా. కాబట్టి ఇక్కడ నేను అనేది ఏంటంటే పిల్లలు ఏ రకంగా సైకలాజికల్గా బాధపడుతున్నారు తెలుసుకోవాలి. ఇప్పుడు ఆడపిల్లలు ఏంటి మగపిల్లలు ఏంటి వాళ్ళకి ఎంత స్ట్రెస్ ఉంటుందంటేనండి అన్ని రకాలుగా. ఇప్పుడు మీకు ఒకవేళ సోషల్ మీడియా తెలియకపోయినా మిమ్మల్ని హేళన చేస్తారు. అవును, అలా కూడా ఉంటుంది. అంటే ఇది కూడా నీకు తెలీదా? మీ ఇంట్లో దీన్ని మిమ్మల్ని వదలరా? మీ వాళ్ళు అంత కన్జర్వేటివా? మీ అమ్మా నాన్న ఎందుకు ఎదిరించావు నువ్వు అని అడిగేవాళ్ళు ఉంటారా? ఉండరా? అంటే మనుషులు పాడు చేయడానికి ఇష్టపడతారు తొందరగా. ఇప్పుడు నేను పాడేయానండి, నేనేం ఆలోచిస్తాను, నేనే ఎందుకు ఇలా అయిపోవాలి, ఆ పిల్ల ఎందుకు మంచిగా ఉంది, ముందు ఈ అమ్మాయిని నేను మార్చాలి అని మీ మీద నేను సైకలాజికల్గా అలా మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి, ఒక ఫైన్ మార్నింగ్ మీరు నా వైపు వచ్చేస్తారు. అంటే చెడు తొందరగా అట్రాక్ట్ చేస్తుంది. ఇదే మంచి చెప్పండి, అమ్మ టైంకి తినమ్మా, నువ్వు 9ంటికి పడుకోమ్మా, అనవసరంగా అందరితో మాట్లాడకమ్మా, అల్లరి చిల్లరిగా తిరక్కమ్మా అన్నారనుకోండి, ఒకసారి కూడా వినరు వాళ్ళు. రెండోసారి అసలు మీతో మాట్లాడరు. ఈ చెడు అయితే వద్దంటూనే ఉంటారు, వింటూనే ఉంటారు. అవును, అది మనిషి సైకాలజీ. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇవాళ లోకేష్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిదండి. ఆల్రెడీ ఆస్ట్రేలియాలో బ్యాన్ ఉంది, తర్వాత ఇంకా చాలా దేశాలు ఈ బ్యాన్ వైపు ఆలోచిస్తున్నాయి. అవి ఏ దేశాలు ఇంతవరకు అసలు ఏ దేశాలు బ్యాన్ చేసే ఒకసారి చూద్దాం మనం. అంటే పూర్తిగా నిషేధం విధించిన దేశాలు ఏంటంటే చైనా, ఉత్తర కొరియా, ఇరాన్, రష్యా, మయన్మార్, తుర్క్మెనిస్తాన్, ఇంకా ఉగాండా ఉన్నాయి. అయితే నిషేధాన్ని పరిశీలిస్తున్న ఇతర దేశాలు ఏమి ఉన్నాయంటే నార్వే దేశం కూడా 16 ఏళ్ల లోపు పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద ఆలోచన చేస్తుంది. తర్వాత డెన్మార్క్ కూడా 15 ఏళ్ల లోపు మైనర్లకి
సోషల్ మీడియాపై ఆంక్షలు విధించనున్నట్లు ప్రకటించింది. మలేషియా తీసుకుంటే వచ్చే ఏడాది నుండి 16 ఏళ్లలోపు వాళ్ళు సోషల్ మీడియా వాడకుండా అడ్డుకట్ట వేయాలని చూస్తోంది. ఇంకా ఫ్రాన్స్, న్యూజిలాండ్, పాకిస్తాన్ ఈ దేశాలు కూడా ఇలాంటి వయోపరిమితి ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి. సో చూసారా ఎన్ని దేశాలు దీని మీద దృష్టి పెడుతున్నాయని. ఇందాక నేను అన్నది మీకు అర్థమై ఉంటుంది. అంటే అది వచ్చి మనల్ని తినేసాక మనం ఆలోచించే కంట రాగానే దాని మంచి చెడులు బేరీస్ వేసుకున్నాక ఇగో పలానా వాళ్ళు దీన్ని వాడితే బాగుంటుంది, పలానా వాళ్ళు వాడకపోతే బాగుంటుంది అనేది ముందే నిషేధం విధిస్తే ఇన్ని గొడవలు రావు, ఇన్ని రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడరు, ఇన్ని నేరాలు ఘోరాలు జరగవనేది నా ఉద్దేశం. కానీ ప్రస్తుత కాలంలో చూస్తుంటే చిన్న పిల్లలకి మేడం కనీసం అన్నం తినిపించాలన్నా ఫోన్లు చూపిస్తున్నారు, దాంట్లో ఫోన్లు చూపించటమా మీరు చూసారో లేదో, వాళ్ళు నేలకేసి కొట్టుకుని తల లేకపోతే గోడకేసి కొట్టు చిన్న పిల్లలు ఆ ఫోన్లు విసిరేసి లేకపోతే ఈ వస్తువులు విసిరేసి ఆ ఏడుపు 1 గంట సేపు ఆపరు, ఆపరు. అవునండి, కరెక్ట్. అందుకని అసలు ఫోన్ అనేది ముందు అసలు తల్లిదండ్రులు ఇదివరకు చందమామని చూపించి మనం తినిపించేవాళ్ళు, లేకపోతే ఓపిక్గా తల్లి తిప్పి అన్నం పెట్టేది. ఇప్పుడు అంటే అందరి తల్లులు నేను అన్ను, కానీ కొంతమంది వాళ్ళకి సోషల్ మీడియాలో వర్క్ ఉంటుంది, లేదు సీరియల్స్ చూడాలి, లేదు రకరకాల పనులు, వీటితోటి పిల్లల మీద కంటే కూడా మనకి మిగతా వాటి అవకేషన్స్ మీద ఉండడం వల్ల మనం తొందరగా అన్నం పెట్టేయాలి, ఒక పని అయిపోవాలి అని అనుకుంటున్నాం. కానీ అది తప్పండి. అంటే నేను ఇప్పుడు మన పిల్లలకి అనడం మనం ఎంత బాధ్యతగా భావిస్తున్నామో వాళ్ళ పెంపకం కూడా మన బాధ్యతే కాబట్టి తప్పదు, మనం కొంచెం కష్టపడాలి. వాళ్ళు ఒక కొలిక్కి వచ్చే వరకు మనం వాళ్ళ మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే మీరు అన్నట్టుగా 3 నెలల పిల్లలు 6 నెలల పిల్లలు కూడా ఈ ఫోన్కి అలవాటు పడిపోయి అది చూస్తూనే అన్నం తింటారండి. ఆ అన్నం ఎలా వంట పడుతుందో నాకైతే అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎదగాలి కదా, అంటే కళ్ళు దెబ్బతింటాయి కదా, ఆ రేడియేషన్ ప్రభావం బాడీ మీద ఉంటుంది కదా, ఇవాళ క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి కదా, మనకి ఇవాళ ఏ సమస్యలే చెప్పండి, ఇవాళ మనకి సైకియాట్రీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి, తర్వాత ప్రతి వాళ్ళు కూడా డిప్రెషన్కి లోనవుతున్నారు, కళ్ళ సమస్యలు. ఒకప్పుడు కళ్ళజోడు ఎప్పుడు వచ్చేది, పెద్ద వయసు వచ్చాక 50 ఏళ్ళు దాటాక 60 ఏళ్ళు వచ్చాక వచ్చేది. ఆ చత్వారం వచ్చిందా అనేవాళ్ళు, ఇప్పుడు పుట్టగానే వచ్చేస్తుంది. మీరు నెలల పిల్లలకి చూడండి, ఒకసారి ఎల్వి ప్రసాద్కి వెళ్ళి చూసారంటే నెలల పిల్లలు కళ్ళజోడు పెట్టుకుని కనిపిస్తారు. అది ఎంత బాధాకరం. అంటే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రెగ్నెంట్ అయ్యాక మనం ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఫాలో అయితేనే మనకు పుట్టబోయే శిశువులు కొంచెం ఆరోగ్యంగా పుడతారు. సో ఇవన్నీ కూడా అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు నేను కంటిన్యూస్గా పిల్లనో అక్కడ కూర్చోబెట్టుకుని నేను ఫోన్ చూశాను అనుకోండి, వాడు ఎంత గొడవ పెడతాడు. కాబట్టి మనం కూడా నియంత్రించుకోవాలి. సో నియంత్రణ అనేది తల్లిదండ్రి నుంచి మొదలవ్వాలనేది నా ఉద్దేశం. చాలామంది ఇళ్లలో గమనించండి, తాత అమ్మమ్మ లేకపోతే తాత బామ్మ ఉంటారు, వాళ్ళు సీరియల్స్ చూస్తారండి. ఆ సీరియల్స్ ఆపమంటే వాళ్ళు ఆపరు. చిన్న ఇళ్ళు, అప్పుడు ఏమవుతుంది, పిల్లలు వాళ్ళతో పాటు సీరియల్ చూస్తారు. చూసి వాళ్ళు వినకపోతే తల్లి 2 వేస్తుంది, వేస్తే వీళ్ళ కోపం వస్తుంది కానీ వీళ్ళు సీరియల్ మానరు. ఇది ప్రతి ఇంట్లో జరిగే నిత్యం జరిగే ఒక ఆనవాయితీ నన్ను అడిగితే. సో మీరు ఎవరిని నియంత్రిస్తారు? అంటే పెద్దవాళ్ళు ఉండడము మంచిదే, ఉండడం వల్ల వచ్చే సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలి అనే దానికి మళ్ళీ పెద్దవాళ్ళే సమాధానం చెప్పాలి. కాబట్టి ఇదంతా కూడా అంటే ప్రతి ఒక్కటి పిల్లలు పెద్దలు కూర్చుని ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలండి. సో లోకేష్ వీటి మీద దృష్టి పెట్టడం చాలా బాగుంది. మీరు ఇందాక అన్నారు కదా మేడం, మంచి కన్నా కూడా చెడునే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని. మరి లోకేష్ గారు ఈ నిర్ణయాన్ని ఫైనలైజ్ చేసి ప్రజల్లోకి ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా వ్యతిరేకత కూడా ఆ మాత్రం ఉంటుంది కదా? ఉంటుంది. అది అంటే వ్యతిరేకత ప్రతిదానికి ఉంటుంది. అది కొద్ది రోజులే, కొద్ది మందితోటే ఉంటుంది. అందుకని మంచిని ఆహ్వానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. తల్లిదండ్రులు కూడా కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎక్కువ ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి పిల్లల మీద నిఘా పెట్టలేరు, ఎంతకని పెడతాం. కాబట్టి ఇవన్నీ కూడా ఏ మంచికైనా కొత్తలో నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది, తర్వాత అది పాజిటివ్గా మారుతుంది. సో నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి ఈ సోషల్ మీడియా మీద ఈ నిర్ణయం అయితే ఇప్పుడు రకరకాలుగా స్పందనలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు, ఈ నిర్ణయాన్ని ప్రజల వరకు ఎప్పుడు చేరుతుంది అనేది కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.